మనిషికి ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బంగారంలో ప్రతి ముక్క ఎంత విలువైందో జీవితంలో ప్రతి క్షణం కూడా అంతే విలువైంది. అరిచేవారి కోపం, మౌనంగా ఉండేవారి కోపం రెండు ఒకటి కావు. అరిచేది చల్లబడటానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. ఇలా బ్రతకండి అని పెద్దలు చెబితే చేదస్తాం. డాక్టర్ చెబితే సైన్స్, ధర్మం చెబితే ఉలికిపాటు, ధనం చెబితే అది చెల్లుబాటు. నువ్వు గొప్పవాడివని చెప్పుకుంటే ఎదుటివారి ముందు చులకనైపోతావు. నువ్వు గట్టోడివని అనుకుంటే వెనకబడిపోతావు. అందుకే మాటలపై కాకుండా చేతలపై దృష్టి పెట్టు. అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను గొప్పోడని కీర్తిస్తుంది. బలమున్నవారే గొప్పవారైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడనుకుంటే రావణుని మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. చిన్న చిన్న ఆలోచనలు కూడా భారీ విజయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గడిచిన రాత్రిలో చేసిన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. ఎవరి దగ్గర నిజాయితీగా సంపాదించిన డబ్బు ఉంటుందో దాని విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర అవినీతితో సంపాదించిన డబ్బు ఉంటుందో దాని విలువ ఎప్పుడూ తరుగుతూ ఉంటుంది. ఎందుకింత ఆలోచన, దేనికింత ఆవేదన? పోయిందైతే తిరిగి రాదు. నువ్వు పొందవలసిందైతే నిన్ను దాటిపోదు. గతం తాలూకు చెత్తను నువ్వు వదిలించుకోలేకపోతే నువ్వు చేరవలసిన చోటు ఎప్పటికీ చేరలేవు. డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు. మీరు మంచోళ్ళైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మీ వాల్యూ తగ్గదు. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్ది లభించేది స్నేహం. నిన్ను చెడగొట్టే పరిస్థితులే నిన్నింకా బలంగా తయారు చేస్తాయి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్షమించలేని వారిని మర్చిపోవాలి, మర్చిపోలేని వారిని క్షమించేయాలి. అలవాట్ల అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్ల అద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవారి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవారు నిజమైన బలవంతుడు. ఎడారిలో నడిచేటప్పుడు దాహం విలువ తెలుస్తుంది. వర్షంలో తడిచేటప్పుడు గొడుగు విలువ తెలుస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. దూరమైనప్పుడు మాత్రమే బంధం విలువ తెలుస్తుంది. విలువైన వాళ్ళు మీ జీవితంలో ఉండటం కాదు, మీ విలువ తెలిసిన వాళ్ళు మీ జీవితంలో ఉండాలి. సహాయం చేసిన వారిని, అన్నం పెట్టిన వారిని, బ్రతుకు తెరువు చూపిన వారిని, కష్టంలో అండగా నిలిచిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. నిజాన్ని పారేసుకున్న చోట అబద్ధమే దొరుకుతుంది. తిరిగి నిజాన్ని పొందాలంటే 100 అబద్ధాలు దాటాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వారే ధైర్యవంతులు. అక్షరానికి అందం రాసే చేతిలో ఉంటుంది. ప్రేమకు అందం చూపించే మనసులో ఉంటుంది. వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. అదే మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుంది. వెలకట్టలేనిది ప్రాణం, విలువైంది జీవితం, తిరిగి రానిది గతం, ప్రశ్నగా మిగిలేది కాలం, ఎక్కడా ఆగనిది సమయం. మనిషి జీవితంలో ప్రతి క్షణం ఓ ఊహించని కోణం. నీకు నచ్చిన పని చేసినప్పుడే నీకు నువ్వు విలువ ఇచ్చుకున్నట్లు అవుతుంది. నీకు నచ్చని పని తిరస్కరించినప్పుడే నీలో ఉన్న ధైర్యం బయటపడటం జరుగుతుంది. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవటం, ఒకరి తప్పులను మరొకరు సరిదిద్దటం, ఒకరినొకరు క్షమించుకోవటం వంటివి ఒక బంధంలో ఉన్నప్పుడు ఆ బంధం మరింత బలంగా మారుతుంది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదైనా దాని ఫలితం జీవితకాలం. ఓటమి భయాన్ని గెలిచినప్పుడే మనిషి జీవితంలో గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. చిన్న చిన్న మాటల వల్ల గొడవలు వస్తే ఆ మాటలను వదిలేయాలి కానీ మనిషిని వదిలేయకూడదు. గొడవ చిన్నదే కావచ్చు కానీ మోయలేక, మరవలేక, ముందుకు సాగనీక సతమతం చేస్తూ ఉంటాయి. చిన్న పొరపాటు బంధం విడిపోవటానికి కారణం కాకూడదు. వీలైతే సరిదిద్దుకోవాలి, అవతల వాళ్లకు సర్ది చెప్పుకోవాలి. చిన్న చిన్న కారణాలతో విడిపోవటం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించటానికి కూడా పక్కన ఎవరూ ఉండరు.
అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. ఆ క్షణం మాత్రమే ఓడిపోతారు, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటారు. వెనక్కి తగ్గటం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతారు, కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటారు. గొడవ జరిగినప్పుడు తప్పు నీదా నాదా అని ఆలోచించే వాళ్ళకంటే తప్పు ఎవరిదైతే ఏముంది, ఏ ఇగో లేకుండా సారీ చెప్పాలి అనుకునే ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలి. కోప్పట్టం, అలగటం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మీరు మాట్లాడే మాటలు కోమలంగా ఉండాలి, కానీ కర్కశంగా ఉండకూడదు. మీ మాటలు ఎవరినైనా మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. నిర్ణయం అనేది కంట్లో పడ్డ నలుసు లాంటిది. విషయం చాలా చిన్నదే కావచ్చు, దాన్ని సరిగ్గా తీసుకోగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. ఏ మాత్రం తేడా జరిగినా కష్టం. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒకే ఒక మంత్రం ఉంది. ఆశలు కేవలం మీపై పెట్టుకోవాలి, ఇతరులపై కాదు. నీ జీవితాన్ని మార్చేది నువ్వు పడే కష్టం కాదు, నీ ఆలోచన మాత్రమే. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. విజయం మీ మరో ప్రయత్నం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ. కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మీదే. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. కాగితం విలువ దాని మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది. అలాగే మనిషి విలువ వారి ప్రవర్తన బట్టి, మాట తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆలోచిస్తే ఏం మారదు, జీవితంలో ప్రయత్నం చేస్తే తప్ప. రేపు బాగుంటుందిలే అనుకొని బ్రతికేదే జీవితం. అసూయ అనేది కర్ర కంటుకున్న నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే మొదట వాళ్ళనే దహించి వేస్తుంది. ఎవరి మీద అతి ప్రేమ చూపించకూడదు, ఎందుకంటే ఉచితంగా లభించే వాటిపై మనిషికి చులకన భావం ఎక్కువ. ఎందుకు ఈ పని చేస్తున్నా, దీనివల్ల ఫలితం ఏంటి, ఇందులో విజయం సాధించగలనా, ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టొద్దు. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కకపోవచ్చు. ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఉన్నంతలో బ్రతికేవారు ఎప్పుడు ఉన్నతంగానే ఉంటారు. ప్రెస్టేజ్కి పోయేవారే పక్కదారులు పట్టిపోతారు. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటారో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకొని శ్రమిస్తారో, అప్పుడే మీరు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతారు. మిమ్మల్ని కావాలనుకునేవారు కలిసి ఉండే కారణం కోసం వెతుకుతారు. వద్దు అనుకునేవారు వదిలేసే అవకాశం కోసం చూస్తారు. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మీకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకోవాలి. స్వార్థం, అహం, ఓరవలేనితనం మరియు సహనం లేకపోవటం మనిషిని మృగంలా మారుస్తాయి. జాలి, దయ, ప్రేమ, సహనం, ఓర్పు మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతాయి. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. ఏ ప్రయాణంలో అయినా బరువైన లగేజీలను కాసేపు పక్కన పెట్టి ఎలా అయితే విశ్రమిస్తారో, అలాగే జీవితం అనే ఈ ప్రయాణంలో కూడా నీ బరువులను, బాధ్యతలను రాత్రి అనే కాసేపు పక్కకు పెట్టి హాయిగా విశ్రమించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.